ఏది ఎవరు పెద్దన్న? కూటమికి సంబంధించి మొన్న అమిత్ షా గారు వచ్చారు కదా, అసలు పెద్ద ఆయన ఢిల్లీ నుంచి ఆయన రిమోట్గా మోదీ గారు పెద్దన్న, ఈయన ఆయన కుడి భుజము. సో మోదీ అమిత్ షాలు సియామీస్ కవలలంటూ వాళ్ళని మనం విడదీయలేము. అందుకని కూటమికేమో బీజేపీ పెద్ద, మోదీ పెద్ద. కానీ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నది నెక్స్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి భవిష్యత్ చెప్తుంది మీ ప్రశ్నకు. బట్ ప్రభుత్వానికి మటుకు, ఎన్డీఏ ప్రభుత్వానికి మటుకు చంద్రబాబు నాయుడు ఇక్కడ పెద్ద, రెండో స్థానం లోకేష్ అనే అని కదా వాళ్ళ ఉద్దేశం. లోకేష్ కాబోయే ఆయన అయితే ముఖ్యమంత్రి అని వీళ్ళు అంటున్నారు. అందువల్ల ఈ చర్చ అవాయిడ్ చేయాలని కొంత వాళ్ళు ప్రయత్నం చేశారు. లోకేష్ కూడా రాజమండ్రిలో అప్పుడు ఇప్పుడు చాలా సవినయంగా పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా సుహృద్భావంతో ఆయన కలుపుకుపోయారు. ఇదేదో ఇప్పటికిప్పుడు తలకిందులు అవుతుందని కూడా నేనేం అనుకోవడం లేదు. బట్ డైరెక్షన్, అది పొలిటికల్ డైరెక్షను ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా లోకేష్ ఈజ్ వెరీ క్రూషియల్. లోకేష్ సైడ్ ట్రాక్ అయిపోయాడు, లేకపోతే లోకేష్ను పక్కన పెట్టేశారు, అదంతా కాదు. మీకు గతంలో కూడా మనం చర్చించాము. ఐఏఎస్లు ఐఏఎస్ లాబీ, ఐపీఎస్ లాబీ, అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా లోకేష్ డిసైడింగ్ కాలింగ్ షాట్స్ అనే విషయం వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు పాలనా యంత్రాంగం దీని అంతటిలో. మీరు అందుకనే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గతంలో అధికారులతో సమీక్షలు, లేకపోతే వీడియో కాన్ఫరెన్సులు, వీటిలో చాలా ఎక్కువ సమయం గడిపేవాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు చాలా సమయం మీడియాతో గడపడం మీరు గమనిస్తారు. చాలా అత్యవసర ప్రెస్ మీట్ అంటారు. అత్యవసర ప్రెస్ మీట్ అనేది 6 నెలలకు ఒకసారి కూడా పెట్టరు, అంతే కదా. మనకు మీడియా వాళ్ళగా మనకు తెలుసు కదా, లేకపోతే 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు దాదాపు 2 రోజులకు ఒకసారి అత్యవసర ప్రెస్ మీట్ అని చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఉంటే ఆయన ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫస్ట్ పేస్ అంటారు, వేగం. ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అయితే పేస్ ఆఫ్ ది గవర్నమెంట్ లోకేష్, నారా లోకేష్. గ్లామర్ ఆఫ్ ది గవర్నమెంట్ పవన్ కళ్యాణ్. తర్వాత అంటారా మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయి, ఈ ఈక్వేషన్స్ అది మనం తర్వాత చర్చ చేయాల్సి వస్తుంది. తీవ్ర స్థాయిలోనే ఉంది ఇది. దీన్ని క్లించ్ చేయకుండా బహుశా కొద్ది మీరు ఇలాంటి చర్చ మీరు బీహార్లో చూశారు, మీరు ఇలాంటి చర్చ తమిళనాడులో చూశారు. తమిళనాడులో ఇప్పుడు వచ్చేసాడు కదా ఆయన. సో విధియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తానే కనిపిస్తాడు అని లోకేషుడు పూర్తి స్థాయిలో మీకు తొందరలోనే మీకు అది కనిపిస్తుంది. మీరు కర్ణాటకలో కూడా చూస్తారు ఈ చర్చ. ఇదివరకులాగా ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగన్ హయాంలో లాగా వీళ్ళు కీలు బొమ్మలు కాదు, బొమ్మలు కూడా కాదు, వీళ్ళు పవర్ఫుల్ పీపుల్ వీళ్ళు. అందుకని అక్కడ శివకుమార్ సవాల్ చేస్తున్నాడు. ఆయన కనుక రేపు పొద్దున్న నన్ను పట్టాడు అనుకోండి, సిద్ధరామయ్య దిగిపోవాల్సిందే. బికాజ్ ఈ సో పవర్ఫుల్. ఆర్థిక వనరులు, రాజకీయ వనరులు అన్నీ సమకూర్చి వ్యూహం అంతా చేసింది ఆయన. ఏదో 2 ఏళ్ళు ఉంటాడని పెట్టారు, ఈయన దిగట్లేదు, అదో సమస్య. సో మీరు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఇలా చూస్తే మీరు ఆ సమస్య రేవంత్ రెడ్డికి కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా అనేది కూడా మీరు చూస్తారు. సో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ సమస్య మనకు ఉంది. ఒక కేరళలో అంటే వాళ్ళది మిశ్రమ ప్రభుత్వం, దాని విషయం లేదు. సరే, ఓకే. ఈ అంశం ఇక్కడ కూడా ఈ తర్జన భజన పడుతుంటే